మైదం మహేష్ కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆర్థిక సహాయం. మైదం మహేష్ కుటుంబానికి 5,50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసిన బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి, ములుగు జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ బాబు. మైదం మహేష్ ఆత్మహత్య ముమ్మాటికి ప్రభుత్వ హత్యే. ప్రతి నెల 1వ తారీఖున జీతాలు ఇస్తామని పొంకణాలు కొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం నెలలు గడుస్తున్నా జీతాలు ఇవ్వకపోవడంతో మనోవేదనతో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మున్సిపల్ శాఖలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం. స్థానిక మంత్రి దనసరి అనసూయ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. చనిపోవడం, ఆత్మహత్య ప్రయత్నం చేయడం అక్కడ నుంచి మీ అందరికీ తెలిసిన విషయం. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంది. కేటీఆర్ గారిని కూడా సాయం చేయండి అని అడగడం, వారు స్వయంగా ఫోన్లో మాట్లాడడం, సాయం పంపిస్తా అని చెప్పడం, ఈరోజు వాళ్ళ కుటుంబానికి అందరికీ కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం, 5 లక్షల రూపాయలను 5.5 లక్షల రూపాయలను వాళ్ళ కుటుంబానికి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి భిక్షాటన చేసి ఒక్కొక్కరికి 1,50,000, తల్లికి 1,00,000 రూపాయలు, పిల్లలకి ముగ్గురికి కూడా 1,50,000 రూపాయలు, తల్లికి 1,00,000 రూపాయలు, ఇలా 5.5 లక్షల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ గారు పంపించినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్స్ అవన్నీ కూడా ఈరోజు వారికి ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గతంలో ఇదే మున్సిపాలిటీ కార్మికుడు సారయ్య చనిపోయినప్పుడు కూడా ప్రభుత్వం ఎటువంటి ఇది చేయలేదు. కనీసం ఆయన మృతి పట్ల స్పందించడం కానీ, ఆ కుటుంబానికి ఏదో సాయం చేయడం కానీ చేయలేదు. ఇప్పటికీ మీరు ఆ కుటుంబ సభ్యులను అడిగినా వారు చెప్తారు ఎటువంటి సాయం అందలేదనే చెప్తారు. మరి ఈరోజు ఈ కుటుంబానికి మేము అండగా నిలబడ్డాం, ప్రభుత్వంతో కొట్లాడినాం, ధర్నా చేసినాం, భిక్షాటన చేసి ప్రభుత్వాన్ని కనువిప్పు కలిగేలా చేసినాం. మా కేటీఆర్ గారు కూడా, కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ గారు కూడా ఈరోజు సాయం పంపించడం, ఇవన్నీ కూడా పేదల పక్షాన నిలబడుతుంది బీఆర్ఎస్ పార్టీ అనేదానికి నిదర్శనం. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా రకాలైనటువంటి సమస్యలు నియోజకవర్గంలో ఉన్నాయి. యూరియా సమస్య మీకు తెలిసిందే. ఇప్పటి వరకు రకరకాలుగా ఇది చేస్తూ ఉన్నారు. ఇది 4వ సంఘటన కూడా. మొన్న యూరియా రైతు చనిపోవడం, మందు తాగడం అనేది 4వది. మీడియా సోదరులందరూ నేను ఒకటే కోరుతా ఉన్నా, ప్రజల పక్షాన నిలబడదాం, వారి సమస్యలను తలెత్తి చూపించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ప్రజా సమస్యలను తీర్చే విధంగా ప్రతిపక్షంగా మీరు అడిగే వాళ్ళుగా మీరుగా మనమందరం కలిసి కొట్లాడదామని చెప్పేసి ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాం.